హాయ్ హలో వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ పాష. ఈ రాష్ట్రంలో అత్యంత వివాదాస్పదమైన పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే ఆయన విజయసాయి రెడ్డి గారు. ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్తూ ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి సయ్యద్ రఫీ గారు ఉన్నారు, టీడీపీ స్పోక్స్ పర్సన్. నమస్తే సార్. నమస్తే భాష. సార్, ఈ విషయం గురించి కొంచెం విశ్లేషించండి సార్. ఈ దేశంలో అత్యంత నీచమైన, నికృష్టమైన, దౌర్భాగ్యమైన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది విజయసాయి రెడ్డి. ఎందుకంటే అతని నోటికి హద్దు లేదు, అతని ప్రవర్తనకి హద్దు లేదు. అతని మీద వచ్చిన ఆరోపణలు జగన్ మీద కూడా రాలా. జగన్ మీద నేరాలు వచ్చినాయి, అవినీతి వచ్చింది, కానీ ఇతని మీద చాలా రకాల జుగుప్సాకరమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. ఇప్పుడు ఆ డిప్యూటీ కమిషనర్, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ శాంతితో ఇతనికి ఉన్న సంబంధం, వాళ్ళ చెల్లెళ్ళు సైతం ఫైబర్ నెట్ లో ఉద్యోగాల్లో పెట్టించడం, వాళ్ళ చేత ఆ ఫైల్స్ అన్ని దొంగలించడం, ఇవన్నీ కూడా ఇతను చేశాడు. ఇవే కాదు, ఎన్నో అక్రమాలు. ఇవాళ పేపర్ల నిండా అతను విశాఖపట్నంలో చేసినటువంటి దౌర్జన్యాలు, అక్రమాలు, లూటీలు ఒకటి రెండు కాదు, చెరబట్టాడు విశాఖపట్నాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇలాంటి ఒక నీచమైన వ్యక్తి ఈ పార్లమెంట్ లో ఉండడమే చాలా సిగ్గుచేటు ప్రజాస్వామ్య వ్యవస్థకి. అలాంటి వ్యక్తి వాళ్ళ పార్లమెంట్ కి రాజీనామా చేశాడు, రాజ్యసభకి. చాలా మంచిదైంది. రాజ్యసభ సునీతమైందని చెప్పి అంటా నేను. కాబట్టి దురదృష్టవశాత్తు ఇతను చైర్పర్సన్ ప్లేస్ లో కూడా కూర్చున్నాడు. రాజీనామా చేసి ఇప్పుడు అతను ఏం ఇస్తారంటే స్టేట్మెంట్, అబద్ధాలు చెప్పలేదంటే ఇతను దొంగ నాటకాలు ఆడలేడంట. ఇలాంటి మంచి వాళ్ళు రాజకీయాల్లో ఉండటానికి అనర్హులంట. అతను డబ్బు కోసం లేడంట. ఏంటంటో నీతి కబుర్లు, సూక్తి ముక్తావళి చెప్పాడు ఇలాంటి ప్రెస్ మీట్. కాబట్టి ఇతను రాజీనామా వెంటనే ఆమోదించాలా. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అయినటువంటి రాజ్యసభ చైర్మన్ జనగడ్ గారు ఇమ్మీడియట్ గా ఆమోదించాలి. ఇతను ఇలాంటి వాళ్ళని రాజకీయాల్లో ఉంచకూడదు. పైగా చంద్రబాబు నాయుడు గారితో ఇతనికి ఎటువంటి విభేదాలు లేవంట. ఎంత దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడండి. రకరకాలుగా ట్విట్టర్లో పోస్టులు పెట్టి ఆయన్ని, ఆయన కుటుంబాన్ని, లోకేష్ గారిని, భువనేశ్వర్ గారు అందరినీ మానసికంగా బాధపడటానికి కారకులైనటువంటి వ్యక్తి. వాళ్ళందరూ కూడా, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అందరూ కూడా ఒక కుక్క మురుగుతుందిలే అని చెప్పి వదిలేశారు ఇతన్ని. ఇతను పెట్టినటువంటి పోస్టులు చాలా దారుణమైనటువంటి పోస్టులు. తెలుగుదేశంతో ఇతనికి రాజకీయ విభేదం ఉందంట, చంద్రబాబు నాయుడు గారి కుటుంబంతో లేదంట. పవన్ కళ్యాణ్తో ఇతనికి స్నేహం ఉందంట. ఎక్కడా నీకున్న స్నేహం? ఎక్కడా నీకున్న స్నేహం పవన్ కళ్యాణ్తో? కాబట్టి అందరినీ వేడుకున్నాడు, ప్రధానమంత్రిని, అమిత్ షాని, జగన్మోహన్ రెడ్డిని, అలాగే అందరినీ. మరి షర్మిలాని, విజయమ్మని ఎందుకు మాట్లాడలేదు అంటే వాళ్ళని నువ్వేం అనలేదా? వివేకానంద రెడ్డి చనిపోతే గుండెపోటని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఇతను. వచ్చి అబద్ధాలు కోరు, ఇతను అబద్ధాలు చెప్పడంట. ఇవాళ అతను మాట్లాడతాడు, జగన్మోహన్ రెడ్డికి చెప్పే ఈ రాజీనామా చేశాడంట. ఇందాక కూడా మాట్లాడాడంట. ఎవరికి చెప్పి చేసినా సరే నీ చరిత్ర అయిపోయింది విజయసాయి రెడ్డి. ఒక 9 సంవత్సరాల పాటు నువ్వు ఈ దేశ రాష్ట్ర రాజకీయాల్లో నీకంటూ ఒక స్థానం వచ్చింది. నీకు అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేదు, వైసీపీ మునిగిపోయే పడవ, ఇక దాంట్లో నుండి దూకేస్తే బెటరు. ఒకటి కాదు, రెండు కాదు, ఇతని మీద ఉన్నటువంటి కేసులు ఆ DNA టెస్ట్ చేయించమంటున్నాడు.
శాంతి భర్త చేస్తే విషయం బయటకు వస్తుంది. ఇంకొక లాయర్ కూడా ఉన్నాడు, అతని మీద కూడా ఆరోపణలు చేశాడు. వీళ్ళు చెరబట్టారండి మొత్తం రాష్ట్రాన్ని. మళ్ళీ 30 సంవత్సరాలు మేమే వస్తాం, మమ్మల్ని అడిగేవాడు ఎవడు ఉండడు, వచ్చే ఎన్నికల్లో మేమే గెలుస్తున్నాం, పేద ప్రజలకు బటన్ నొక్కేశాం, ఆ నొక్కిన దాంట్లో మనం దోచుకోవచ్చు ఈ రాష్ట్రాన్ని, వాళ్ళ అమాయకులు, వాళ్ళు ఆ డబ్బుల కోసం ఓట్లు వేస్తారు, మనం రాష్ట్రాన్ని చెరబట్టొచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నుంచి మొత్తం ఆయన అనుయాయులు, ఆయన పార్టీ వాళ్ళు, ఆఫీసర్లు అందరూ కూడా భావించి విచ్చలవిడిగా ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. ప్రజలు కర్రు కాచి వాత పెట్టారు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి గ్రామస్థాయి కార్యకర్త వరకు. ఇవాళ ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. కూటమి ప్రభుత్వం మీద ఇంకా విమర్శలు చేస్తా ఉన్నారు. మేము గనక తెలుగుదేశం పార్టీ గనక గేట్లు తెరిస్తే ఒక్కడు మిగళ్ళు వైసీపీలో. కాకపోతే ఆ చెత్త గ్యాంగ్ మాకెందుకని చెప్పి మేము గేట్లు తెరవట్లా, అందులోనే పడి ఉన్నారు వాళ్ళు. సార్ ఇన్ని ఒక విషయం అభివృద్ధి సార్, విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడు తోటి నాకు ఎటువంటి శత్రుత్వం లేదు, పవన్ కళ్యాణ్ నాకు మిత్రుడు అంటోళ్ళు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్. దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు సార్? నాకు చెప్పాను కదా నేను, చంద్రబాబు నాయుడు గారిని ఆయన కుటుంబాన్ని తిట్టాడు, జుగుప్సాకరమైనటువంటి పోస్టులు పెట్టాడు. పవన్ కళ్యాణ్ మీద కూడా అలాగే పెట్టాడు. ఇప్పుడు స్కిన్ కాపాడుకోవటానికి, ఎవరితో నాకు గొడవలు లేవని చెప్పడానికి మాట్లాడుతూ ఉన్నాడు. ఇతను ఒక పెద్ద దొంగ, ఈ మాటలు ఎవరు నమ్మరు. రాజకీయాలు అతి జుగుప్సాకరమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే విజయసాయి రెడ్డి. మొత్తం ఆ పార్టీలో కొడాలి నాని, విజయసాయి రెడ్డి, వల్లభనేని వంశీ, పేర్ని నాని, అంబటి రాంబాబు, రోజా, వీళ్ళందరూ ఒకళ్ళ శ్రీరెడ్డి, మొత్తం స్క్రాప్ అంతా ఒకే దగ్గర ఉన్నారు. స్క్రాప్ ఒక సైకో బ్యాచ్ ఇది. వీళ్ళందరూ ఆట కట్టిపోయింది. ఎవరు చిక్కురు మంటలా ఆ కాకినాడ పోర్టు బలవంతంగా లాక్కొని దొరికిపోయారు. 450 కోట్లు మనీ ట్రాన్సాక్షన్ చేసి దొరికిపోయారు. ఆ సంతానం అనే కంపెనీ ఉంది కదా మద్రాసులో, ఆడిటర్ కంపెనీ, దానికి ఇతనే కర్త కర్మ క్రియాన్ని దాని చేత ఆడిట్ చేసి బ్లాక్ మెయిల్ చేశాడు. ఇదో పెద్ద బ్లాక్ మెయిల్ రీడు. 990 కోట్లు కట్టాలని చెప్పి కేవీ రామ్ని బ్లాక్ మెయిల్ చేశారు ఆ ఆడిట్ రిపోర్ట్ ద్వారా. అది ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత, వాటాలు బదిలీ అయిన తర్వాత 9 కోట్లు అని చెప్పి అన్నారు. ఇదంతా కూడా ఈడీ రికార్డ్ చేసింది, సిబిఐ రికార్డ్ చేసింది. ఇక రాజకీయాల్లో ఉంటే ఎంపీగా ఉండాలా, వైసీపీలో ఉండాలా, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చంద్రబాబు నాయుడిని తిట్టాలా, పవన్ కళ్యాణ్ని తిట్టాలా, లోకేష్ని తిట్టాలా, తిడితే ఇంకా నేను దేంట్లో ఇరుక్కుపోతానని చెప్పి భయం వేసి పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయి ఊబిలో కూరుకుపోయాడు ఇప్పుడు. కాబట్టి ఎలా బయటపడాలని చెప్పి ఇదొక మాయోపాయం వేశాడు. ఈ రాజీనామా చేస్తే నాకు కొంత నా మీద డైవర్షన్ తగ్గుద్దని. ఏమీ తగ్గదు. నీలాంటి వాడిని కాపాడటం అంటే ప్రజాస్వామ్యాన్ని వంచడమే. నువ్వు చేసిన తప్పులకి, నువ్వు మాట్లాడిన మాటలకి, నువ్వు పెట్టిన పోస్టులకి, నువ్వు చేసిన అవినీతికి, నువ్వు చేసిన అరాచకాలకి, నువ్వు చేసినటువంటి మహిళల పట్ల నువ్వు చేసినటువంటి ప్రవర్తనకి నువ్వు శిక్ష అనుభవించక తప్పదు విజయసాయి రెడ్డి. నీకు రాజకీయ భవిష్యత్తు ఇవాళతో శూన్యం. రాజ్యసభ సీటు రాజీనామా చేశావు, శంకర్ గారు ఆమోదించిన తర్వాత ఇక నువ్వు అండర్ గ్రౌండే. నువ్వే చెప్పావు సంవత్సరం దాకా నేను ఎక్కడ, సంవత్సరం కాదు, నేను అసలు ఏ పార్టీ నిన్ను తీర్చుకోరు, నీకు రాజకీయ భవిష్యత్తే ఉండదు. అవుట్ ఆఫ్ వెళ్తున్నారని తెలిసింది సార్. అదే వెళ్తాడులే, దాచుకున్న అవుట్ ఆఫ్ డబ్బుల్ని. వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఒక న్యూస్ ఛానల్ పెట్టుకొని బీజేపీ సపోర్ట్ గా ఉంటారు అన్నట్టుగా గాసిప్స్ వస్తుండే సార్. ఏమండే, ఇతన్ని ఎవరో దగ్గర చేశారండి. ఏదో వైసీపీ అధికారంలో ఉందని, ఇతను రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా ఉన్నాడని, పార్లమెంట్ పార్టీ లీడర్ గా ఉన్నారని
వాళ్ళు బీజేపీ అధినాయకత్వం ఇతనితో మాట్లాడారు, దగ్గర తీశారు. ఇప్పుడు వైసీపీ ప్రాభవమే పడిపోయింది. ఇక రాజ్యసభలో వాళ్ళకి ఏమున్నాయి, ఇక 5-6 సీట్లు ఉన్నాయి. వాళ్ళ గురించి పెద్ద విషయం ఏమీ లేదు. ఇవాళ అతని ఎంపీ కూడా కాదు, ఎవరు పిలవరు, మాట్లాడరు. బీజేపీ సపోర్ట్ తీసుకొని ఏదో న్యూస్ ఛానల్ పెట్టడం, ఇవన్నీ కూడా ఈ న్యూస్ ఛానల్ సంగతి నాకు తెలిసి 2 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాడు. ఆ శాంతి వ్యవహారం వచ్చినప్పుడు అందరినీ తిట్టాడు, మహానీస్ వంశీని తిట్టాడు, న్యూస్ ఛానల్ పెడతా అన్నాడు, కోర్టులో దావా వేస్తా అన్నాడు, అన్ని చెప్పాడు, డిఫమేషన్ కేసు వేస్తా అన్నాడు, ఏం చేయలేకపోయాడు. ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, పోస్టులు పెట్టాడు, ఓపెన్ ఛాలెంజ్ వస్తానని ఆయన పిలిచాడు, రా, ఎక్కడైనా సరే, మా స్టూడియో అయినా సరే, ఏ స్టూడియో అయినా సరే, నేను నీతో మాట్లాడటానికి రెడీ అని చెప్పేసి అంటే తోక ముడిచి ఇప్పుడు రాజీనామా చేశాడు. నేను అందరినీ పొగిడాడు, ఒక రాధాకృష్ణని మాత్రం మర్చిపోయినట్టున్నాడు, రేపేళ్ళలో పొగుడతాడు కాళ్ళబేరానికి. కాబట్టి ఈ భారతదేశ రాజకీయాలు ఒక చీడ పురుగు పార్లమెంట్ నుంచి బయటికి వెళ్ళిపోయినట్టే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన టైం మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎగ్జామ్ పాలిటిక్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.